అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. భగవాన్ శ్రీ రమణ మహర్షి సందేశం. తానుగా తనకు బాహ్యమైన దానిని కోరుకోకపోవడం వైరాగ్యం అవుతుంది. ఆత్మపై ఉన్న పట్టును వదులుకోకపోవడమే జ్ఞానంగా ఏర్పడుతుంది. కానీ నిజంగా వైరాగ్యం మరియు జ్ఞానం రెండూ ఒకటే. రమణ మహర్షి ఎదురుగా శిష్య బృందం కూర్చుని ఉంది. ఆయన వారికి శివ సన్నిధానమైన కైలాసం గురించి చెబుతున్నారు. ఒక భక్తుడు ఆయన పూర్తిగా చెప్పేదాకా ఆగలేక, స్వామి, అసలు కైలాసం అనేది ఉందా? ఉంటే అక్కడికి మనం పోగలమా అని అడిగాడు. రమణులు నవ్వి, ఉంది, మనం ఉన్న చోటే కైలాసం. మనకు అంటే ఆత్మకు పుట్టుక, పెరుగుదల, చావు లేవు, ఎల్లప్పుడూ ఉండేవారమే అన్న సత్యాన్ని అవగతం చేసుకుంటే మనం ఉండే ప్రతి చోటు కైలాసమే అన్నారు. సామాన్యుడికి ఆ సత్యం అర్థమయ్యేదెలా స్వామి అని భక్తుడు ప్రశ్నించాడు. నీవు బాల్య, యౌవన, గృహస్థ వార్ధక్యాలలో జీవితాన్ని గడుపుతావు. శరీరపరంగా మార్పే గాని నేను అనే ఆత్మపరంగా ఎలాంటి మార్పు ఉండదు. ఆ విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటే నిన్ను నీవు తెలుసుకుంటావు. అలా తెలుసుకున్న వాడికి తాను ఏ లోకంలో ఉన్నది వివరంగా బోధపడుతుంది అంటూ సాధకుడు జ్ఞానిగా మారవలసిన ఆవశ్యకతను వక్కానించారు రమణులు. కొందరు ఏ సమస్యలు లేకున్నా ఆనందంగా ఉండలేరు. అది వారి సహజ గుణం. జీవుడు కష్టసుఖాలను ఎంపిక చేసుకొని మరీ అనుభవిస్తాడన్నది ఒక వర్గం జ్ఞానుల భావన. ఆనందం అన్నది కోరుకుంటే లభించే వస్తువే అని వారంటారు. తృప్తి లేని వారికి కోరికలు అనగవు. అందువల్ల వారు కోరికల హోమాన్ని అసంతృప్తి అనే నెయ్యితో ప్రవర్ధమానం చేస్తూనే ఉంటారు. అలాంటి వారికి ఆనందం దుర్లభం. కొందరు అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటారు. కొందరు తినడానికి, ఉండడానికి, కట్టుబట్టకు, అనారోగ్యానికి లోటు లేకున్నా తమకు లేని ఎదుటి వారికి ఉన్న ఏవో ఆస్తులు, అంతస్తులు చూసి అసంతృప్తితో జీవిస్తారు. అలాంటి వారికి సంతోష ఆనందాలు సహజంగానే దూరంగా ఉంటాయన్నది విజ్ఞుల మాట. సంసార జీవితాన్ని ఓ చెట్టుతో పోల్చాడు శ్రీకృష్ణ భగవానుడు. సాధారణానికి భిన్నంగా ఆ చెట్టుకు వేళ్ళు ఆకాశం వైపు చూస్తుండగా ఆకులు, కొమ్మలు భూమి వంగి భూమి వైపు చూస్తుంటాయి. చెట్టుకు ఆధారభూతమైన వేళ్ళు భగవత్తత్వానికి, ఆకులు, కొమ్మలు కష్ట సుఖాలకు నిలయమైన భూతత్వానికి ప్రతీకగా బాసిల్లుతాయి. అందుకే జ్ఞానికి సంసార సాగరం అయోమయాన్ని సృష్టించదు. ప్రపంచాన్ని, అందులో తన ఉనికిని జ్ఞాని చక్కగా గ్రహించి అందుకు అనుగుణంగా తటస్థంగా జీవిస్తాడు. సామాన్యుడికి భిన్నంగా జ్ఞాని ఆనంద విషాదాలను అనుభవించి వ్యక్తపరిచే పద్ధతులు సైతం భిన్నంగా ఉంటాయి. లోకానికి అతడు పిచ్చివాడిగా కనిపించవచ్చు. శరీరం క్షణికం, ఆత్మ శాశ్వతమని తెలిసిన మహాత్ముడు లోకంలో తాను శరీరంతో అన్నీ అనుభవిస్తున్నా ఏ విషయాన్ని అతడు ఆత్మపరంగా అనుభూతి చెందడు. అలా జీవితాన్ని తటస్థంగా జీవిస్తూ ఆత్మ చింతనతో గడిపే సాధకుడికి పురుషోత్తమ ప్రాప్తి తప్పక కలుగుతుందన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.